తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే, నేను ఆయన పాదరక్షలను విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానము ఇచ్చాను. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 27వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, బప్తిస్మ యోహానును యూదులు నీవు ఎవడవు అని అడుగుటకు అర్చకులను లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చాను, నేను క్రీస్తును కాను, ఏలియాను కాను, ప్రవక్తను కాను, కానీ యెషయా ప్రవక్త ప్రవచించినట్లు ప్రభు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో వెలుగెత్తి పలుకు స్వరమును అని పలికి రాబోవు వ్యక్తి అయిన క్రీస్తును గురించి పలికిన సందర్భంలోనివి ఈ మాటలు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనే అనగా మెస్సయ లేదా క్రీస్తు ప్రభు అని అర్థం. ఈ ప్రభుని రాకడను తెలుపుటకు వచ్చిన స్వరం బప్తిస్మ యోహాను గారు. ఆయన పని ఇజ్రాయేలు ప్రజలను పశ్చాత్తాపానికి సిద్ధం చేయడం, హృదయ పరివర్తనం పొందుటకు వారిని హెచ్చరించడం. క్రీస్తు ప్రభు వచ్చి వారికి క్షమాపణను మరియు హృదయ శుద్ధిని దయచేస్తాడు. అందుకే బప్తిస్మ యోహాను గారు క్రీస్తు పాదరక్షలను విప్పుటకైనను యోగ్యులను కాను అని పలుకుతున్నాడు. ఎందుకంటే క్రీస్తు ప్రభు సాక్షాత్తు దైవకుమారుడు, లోకరక్షకుడు, లోక పాపాలను పరిహరించు గొర్రెపిల్ల, ధర్మశాస్త్రం మరియు ప్రవక్తలో ప్రవచించిన వాగ్దాన మెస్సయ్య, యూదులకు వెలుగుగా మహిమను చేకూర్చు ప్రభు, పవిత్రాత్మను పంపి శుద్ధినొసగువాడు, యోగ్యుడైన బలియాగం క్రీస్తు ప్రభు, ఆదిలో వాక్కుగా ఉండి సృష్టి స్థాపనను కలిగించినవారు. ఈ విధంగా క్రీస్తును హెచ్చిస్తూ తనను తాను తగ్గించుకున్నాడు బప్తిస్మ యోహాను గారు. సృష్టిలో మనుషులు ఎంత ఎదిగినా క్రీస్తు క్రింద తక్కువ వారే తగ్గించుకొని జీవించాలని, మానవీయ బలహీనతలను ఎరిగి జీవించాలని కూడా బోధిస్తూ ఉన్నారు. గర్వం, అహంకారం లేకుండా జీవించాలన్నదే బప్తిస్మ యోహాను గారి యొక్క ఆలోచన కూడాను. కాబట్టి క్రైస్తవులమైన మనందరం బప్తిస్మ యోహాను గారిలాగా ఏమీ లేని వారంగా తగ్గించుకుంటూ క్రీస్తును హెచ్చిస్తూ మహిమపరుస్తూ మన జీవితాలను సార్థకం చేసుకోవాలి. ప్రార్థించుదము. ప్రేమగల దేవా, మీకు మా వందనం, మీకు మా స్తోత్రం. ఈనాటి జీవవాక్యం ద్వారా మాలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని చంపుకొని జీవించాలని, అనుకువ కలిగి జీవించాలని మాకు నేర్పించారు. మేము మా జీవితాలలో క్రీస్తు ద్వారా మిమ్మల్ని స్తుతిస్తూ హెచ్చిస్తూ మీకు మహిమను చేకూర్చు భక్తులముగా మరియు బప్తిస్మ యోహాను గారి లక్షణాలను అవలంబించుకొని జీవించులాగున దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.